భారత్ డిఫెన్స్ సెక్టార్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మన దేశం ఎక్కువగా విదేశాల నుంచే ఫైటర్ జెట్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రపంచ స్థాయి అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీని మనమే డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దిశగా భారత్ ముందుకు వెళ్తుంది. ఆ మార్పులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన భారీ ఏఎంసీఏ ప్రాజెక్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏఎంసీఏ కోర్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈ ఏఎంసీఏ ప్రాజెక్ట్ దాదాపు 650 ఎకరాల్లో డెవలప్ అవుతుంది. మొత్తం ప్రాజెక్టు వాల్యూ సుమారు 15,800 కోట్లని చెప్తున్నారు. ఇందులో టెస్టింగ్ ఫెసిలిటీ నిర్మాణానికే దాదాపు 2,000 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. బయటికి చూస్తే ఇది ఒక సాధారణ ప్రాజెక్టులా కనిపించవచ్చు, కానీ ఫ్యూచర్లో ఇండియా మిలిటరీ స్ట్రెంగ్త్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కీలక అడుగుగా ఇది మారే అవకాశం ఉంది. ముందుగా ఏఎంసీఏ అంటే ఏంటో చూద్దాం. ఏఎంసీఏ అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఇండియా ఓన్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్. సింపుల్గా చెప్పాలంటే అమెరికా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ లాగే భారత్ కూడా తన సొంత నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ ఫైటర్ జెట్లో స్టెల్త్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ రాడర్ సిస్టమ్స్, ఏఐ బేస్డ్ ఎక్విప్మెంట్, మోడర్న్ వార్ఫేర్ క్యాపబిలిటీస్ ఉండబోతున్నాయి. ఫ్యూచర్ వార్స్ మొత్తం టెక్నాలజీ బేస్డ్గా మారుతున్న సమయంలో భారత్కు ఇలాంటి ఓన్ స్టెల్త్ ఫైటర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ ఒక ఫైటర్ జెట్ తయారు చేయడం అంటే కేవలం ఎయిర్ క్రాఫ్ట్ని బిల్డ్ చేయడం మాత్రమే కాదు. అందులో ఉండే వేలాది సిస్టమ్స్ ఒకదానితో ఒకటి పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. రాడర్ సిస్టమ్స్, వెపన్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అన్ని ఎర్రర్స్ లేకుండా పనిచేయాలి. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్న ఏఎంసీఏ టెస్టింగ్ సెంటర్ చాలా కీలకం. ఈ సెంటర్లో ఫ్యూచర్ ఫైటర్ జెట్స్లో యూజ్ చేసే ముఖ్యమైన సిస్టమ్స్ని టెస్ట్ చేస్తారు. ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్లోకి వెళ్లే ముందు ప్రతి సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అన్నది ఇక్కడ వెరిఫై చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇండియా ఫ్యూచర్ స్టెల్త్ ఫైటర్కి సంబంధించిన మెయిన్ టెస్టింగ్ హబ్ లాగా ఇది డెవలప్ అవుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్కు మరో పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉంది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే హై వాల్యూ ఇండస్ట్రీ. ఇక్కడ హైలీ స్కిల్డ్ ఇంజనీర్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అవసరం అవుతారు. అంటే వేలాది హై లెవెల్ జాబ్స్ ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రత్యేకంగా యూత్కి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ కావచ్చు. ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఏఐ వంటి ఫీల్డ్స్లో ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ ఒక ఇంపార్టెంట్ హబ్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు చుట్టూ ప్రైవేట్ కంపెనీస్, ఎంఎస్ఎంఈస్, స్టార్టప్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని జస్ట్ నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్గా కాకుండా హై టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చాలని ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, పోర్ట్స్, లాజిస్టిక్స్, తర్వాత ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్ భారత్ విజన్తో ఫారెన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ తగ్గించి ఇండియాలోనే డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయాలని ఫోకస్ పెడుతుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే ఎక్కువగా వెపన్స్ ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కానీ ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతుంది. ఈ ఏఎంసీఏ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే గ్లోబల్ డిఫెన్స్ సెక్టార్లో భారత్ పొజిషన్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ డెవలప్ చేయగల దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ. అమెరికా, రష్యా, చైనా లాంటి కొన్ని దేశాల దగ్గర మాత్రమే ఉన్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫ్యూచర్లో భారత్ దగ్గర కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డిఫెన్స్ సెక్టార్ గ్రోత్ అంటే కేవలం మిలిటరీ పవర్ పెరగడం మాత్రమే కాదు. దానివల్ల టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, ఎక్స్పోర్ట్స్ అన్నీ గ్రో అవుతాయి. లాంగ్ టర్మ్లో ఎకానమీ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఈ ఏఎంసీఏ ప్రాజెక్ట్ ఇప్పుడు సాధారణ వార్తలా కనిపించవచ్చు, కానీ ఫ్యూచర్లో ఇండియా డిఫెన్స్ హిస్టరీలో ఇది కీలక టర్నింగ్ పాయింట్గా మారే అవకాశం ఉంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ప్రాజెక్టు ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ని ఇండియా బిగ్గెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీ హబ్స్లో ఒకటిగా మార్చగలదా? మీ ఒపీనియన్ని కమెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి డెవలప్మెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.